తమిళనాడులో ఏళ్ల తరబడి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా ఇవ్వకుండా పోయింది ఆ అసెంబ్లీ సీట్లు. అదే సందర్భంలో పార్లమెంట్ సీట్లు లేదు. దాంతో పాటు అదేంటంటే ఈ పెరియార్ సిద్ధాంతాల కారణంగా ఈ దఫా ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు టీవీకే ఇచ్చింది. ఇద్దరూ గెలిచారు. ఒకళ్ళకి మంత్రి పదవి, ఒకళ్ళకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చాడు విజయ్. తద్వారా కీలకమైన క్యాబినెట్ ర్యాంకు మా డిప్యూటీ స్పీకర్కి ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు అందులో ఒకడైనటువంటి రమేష్ దేవాలయాలకు సంబంధించిన శాఖ, దేవాదాయ శాఖ అప్పచెప్పడం అన్నటువంటిది సంచలనాత్మకం, బాధ్యతాయుతమైనటువంటి పని. తమిళనాడులో ఓ ఆలయంలో ప్రసాదం ప్యాకెట్ల మీద తయారీ తేదీ, గడువు తేదీ లేకుండా విక్రయిస్తున్న విషయాన్ని మంత్రిగా ఉన్నటువంటి రమేష్ గుర్తించి ఆలయ సిబ్బందిని మందలిచ్చారు. భక్తుల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. ఆహార భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రసాదం వంటి ఆహార పదార్థాల మీద తయారీ తేదీ, ఎక్స్పైరీ తేదీ స్పష్టంగా ఉండాలని, భక్తులకు నాణ్యమైన వస్తువులు అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.